మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. గేమ్ చేంజర్ US ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరిగింది? NTVకి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఈ షోలో సినిమా టీం NRIలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అక్కడి స్టేజ్ పై తారలు చేసిన డాన్స్లు సినిమాపై మెగా ఫ్యాన్స్ కి నమ్మకం పెంచింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో దిల్ రాజు అండ్ టీం ఆ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ఈవెంట్ కు ముందే చెర్రీ, దిల్ రాజులు ఇచ్చిన బూస్టింగ్ వేల సంఖ్యలో తెలుగు NRIలు రావడానికి కారణమైంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇలా US లో చేసుకున్నది లేదు. గేమ్ చేంజరే ఫస్ట్ తెలుగు US ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీగా రికార్డులకెక్కింది. డల్లాస్ లో ఈ ఈవెంట్ లో యాక్టర్ కమ్ డైరెక్టర్ SJ సూర్య చెర్రీపై ప్రశంసలు కురిపించాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ పై శంకర్ ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. సంక్రాంతికి సరైన మూవీగా శంకర్ భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే అటు ఆడియన్స్ సినిమాకు ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నారు. డల్లాస్ లో రామ్ చరణ్ ఎంట్రీకి ఆడిటోరియం రూమ్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో నిజమైన ఇన్సిడెంట్స్ గేమ్ చేంజర్ మూవీలో కనిపిస్తాయా? అవన్నీ కూడా మీకు చాలా రిలేట్ అవుతాయి, మీతో క్లాప్స్ కొట్టిస్తాయని దిల్ రాజు ఎందుకన్నారు? గేమ్ చేంజర్ స్టోరీ రాసిన కార్తిక్ సుబ్రాజ్ తెలుగు స్టేట్స్ ఫ్యూచర్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేశారా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. అయితే పొలిటికల్ డ్రామా నుంచి మరొక సాంగ్ రిలీజ్ అయింది. డాలస్ లో ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా దో పంటూ సాగే లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్ గేమ్ చేంజర్ ను సౌండ్ చేంజర్ గా మార్చేలా ఉంది. గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని US లో డాలస్ వేదికగా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు. ఇందులో రామ్ చరణ్ స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకుల్ని అలరించారు. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నిజమైన ఇన్సిడెంట్స్ గేమ్ చేంజర్ మూవీలో కనిపిస్తాయి, అవన్నీ కూడా మీకు చాలా రిలేట్ అవుతాయి, మీతో క్లాప్స్ కొట్టిస్తాయి అని అన్నారు. అంతే, ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆ నిజమైన ఇన్సిడెంట్స్ గేమ్ చేంజర్ లో ఏముండబోతున్నాయి అనే చర్చ మొదలైపోయింది. శంకర్, కార్తిక్ సుబ్రాజ్ 4 ఏళ్ల క్రితమే స్క్రిప్ట్ లో రాసుకున్నారు. అందులో ఇప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సినిమాలో యాదృచ్ఛికంగా ఉండబోతున్నాయట. అందుకే ఈ చిత్రం ఖచ్చితంగా మీ అందరికీ కనెక్ట్ అవుతుందని దిల్ రాజు అంటున్నట్టు పరిశ్రమ టాక్. దిల్ రాజు మాటలు బట్టి సినిమా అవుట్పుట్ కు రియల్ ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యేలా కనిపిస్తూ ఉండడంతో అది చర్చకు దారితీసి సినిమా హిట్ అవుతుందని చెబుతున్నారా అంటే అది అవుననే అనిపిస్తోంది. ఏదేమైనా US గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్క ఈవెంట్ తో సరిపెట్టకుండా సినిమా పబ్లిక్ లోకి వెళ్లడానికి దిల్ రాజు రూపంలో మంచి న్యూస్ మేకర్ గా మారబోతోంది. సంక్రాంతి సినిమాలకి బెనిఫిట్ షోల ఇంపాక్ట్ గట్టిగా తగిలింది. పుష్పరాజ్ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి బెనిఫిట్ షోలకు అంటుకుంది. దీంతో పండగకొచ్చే సినిమాలకి ఓపెనింగ్ కలెక్షన్ ఇష్యూ రాబోతోందా? పుష్ప 2 ప్రీమియర్ టైంలో జరిగిన విషాదం నేపథ్యంలో టీ సర్కార్ ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వచ్చే నెలలో విడుదల కానున్న పెద్ద సినిమాలపై భారీగా పడనుంది. వచ్చే నెలలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటు ఇంకో 2-3 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ప్రధానంగా 3 సినిమాలకు బెనిఫిట్ షోలు లేకపోవడం కొంతవరకు ఆయా హీరోల అభిమానులను డిసప్పాయింట్ చేసే విషయమే. పొంగల్ సినిమాల వాల్యూ ఎంత లేదన్నా 600 కోట్ల వరకు ఉంటుంది. ఈ అమౌంట్ ఫస్ట్ వీక్ లోనే రాబట్టేయాలి అంటే బెనిఫిట్ షోలకు అధిక టికెట్ రేట్లకు అవకాశం లేకపోతే ఏంటి పరిస్థితి? మరోవైపు బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీలు కూడా సంక్రాంతి స్పెషల్ గా రాబోతున్నాయి. డాకు మహారాజ్ కి కూడా బెనిఫిట్ షోలు, అధిక టికెట్ రేట్లు లేకపోతే సినిమా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. బెనిఫిట్ షోల రద్దు నిర్ణయంతో పెద్ద బడ్జెట్ సినిమాలకు తెలంగాణ వరకు ఒక్క షో వరకు మాత్రమే నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ వచ్చే సినిమాల్లో గేమ్ చేంజర్ తప్ప మిగతా సినిమాలేవి భారీ బడ్జెట్లు కాదు కాబట్టి బెనిఫిట్ షో తెలంగాణ వరకు లేకపోయినా లెక్కల్లో పెద్ద తేడా ఏమీ రాదు. జనవరి 10న విడుదల కానున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ ను 450 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. పుష్ప 2కు ఇచ్చినట్టే స్పెషల్ ప్రీమియర్ కు అనుమతి లభిస్తుందని, టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి
వస్తుందని చిత్ర బృందం అందుకు తగిన ఏర్పాట్లకు సిద్ధమవుతూ వస్తోంది. ఇప్పుడు తెలంగాణ సర్కారు ప్రకటనతో గేమ్ చేంజర్ వసూళ్లు తారుమారయ్యే పరిస్థితి నెలకొందనేది ఓ వాదన. ఇక్కడ బెనిఫిట్ షోల సంగతి పక్కన పెడితే టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పడం ఓ రకంగా షాక్ ఇచ్చినట్టే. ఈ నిర్ణయం ప్రకటనలు రాబోయే సినిమాలపైన కొంతవరకు ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి కుర్రా హీరోస్ తో పోటీ పడుతున్నారు. విశ్వంబర ఓ వైపు నడుస్తూ ఉండగానే తన తర్వాత ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఓ ముగ్గురు ఇంట్రెస్టింగ్ డైరెక్టర్స్ తో సినిమాల కోసం పైప్ లైన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు దర్శకులెవరు? విశ్వంభరను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా పూర్తి సోషియో ఫ్యాంటసీగా రానుంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో క్లిప్స్ ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను వేసవి కానుక ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. విశ్వంభర తర్వాత మెగాస్టార్ తన నెక్స్ట్ చిత్రాలను యంగ్ డైరెక్టర్స్ తో చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ జాబితాలో శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి ఉన్నారు. వీరిద్దరిలో శ్రీకాంత్ ఓదెల స్టోరీ నెరేషన్ ఇప్పటికే పూర్తయిపోయింది. అనిల్ రావిపూడికి సంక్రాంతికి వస్తున్న పనులు ఆల్మోస్ట్ పూర్తయిపోవడంతో ఆఫ్టర్ పొంగల్ చిరు సినిమాపై కూర్చోవడమే ఆలస్యం. బాలయ్యతో ఇప్పటికే సినిమా చేసిన అనిల్, చిరు కామెడీ టైమింగ్ వాడుకుంటూ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తెలుగులో ఇద్దరు దర్శకులతో పాటు మరొక తమిళ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారట. తమిళ హీరో కార్తీతో సర్దార్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మిత్రన్ మెగాస్టార్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కథను రెడీ చేశాడట. ఇప్పుడు ఈ కథను చిరంజీవికి నెరేట్ చేసి ఓకే చేయించుకునే పనిలో మిత్రన్ బిజీగా ఉన్నట్టుగా టాక్. అయితే ఈ ముగ్గురులో ముందుగా అనిల్ రావిపూడితో మొదలైతే మిగతావి సమ్మర్ తర్వాత స్టార్ట్ కావచ్చని అంటున్నారు. సలార్ మూవీ ఫస్ట్ యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆడియన్స్ కి 2 అప్డేట్స్ దొరికాయి. ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ ఖుషి చేసుకునే ఆ అప్డేట్స్ ఏంటి? సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మొదటి యానివర్సరీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. సలార్ 2 సినిమాని అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని, ఆ సినిమా స్క్రిప్ట్ బహుశా ఇప్పటి వరకు నా అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ స్క్రిప్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను అని కామెంట్ చేశాడు. దీంతో సలార్ 2 ప్రాజెక్ట్ ని ప్రశాంత్ నీల్ ఇప్పట్లో టచ్ చేయరు అనే రూమర్స్ కి చెక్ పెట్టినట్లయింది. సలార్ 2 సినిమాని ఆడియన్స్ ఊహించని స్థాయిలో తీస్తున్నాను అని ప్రశాంత్ నీల్ చెబితే, నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా మాట్లాడుతూ ఈ సినిమా పార్ట్ 2 ని త్వరగా పూర్తి చేసి 2025 లో రిలీజ్ చేస్తామన్నారు. కాగా పార్ట్ 2 సినిమా గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో ఉంటుందన్నారు. మొత్తానికి సలార్ 2 తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ప్రశాంత్ నీల్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రస్తావన వచ్చింది. తారక్ తో తాను చేయాలనుకుంటున్నది మైథలాజికల్ కథ కాదని, పీరియాడిక్ సెటప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. అంటే సలార్ తరహాలో ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ డ్రామాని ఇక్కడ కూడా చూడొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఎంత లేదన్నా ఏడాది పట్టేలా ఉంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. వార్ 2 చివరి దశలో ఉన్న తారక్ నీల్ కోసం ప్రత్యేకంగా మేక్ ఓవర్ కాబోతున్నాడు. పెయిడ్ ప్రమోషన్ ఆడియన్స్ లో హీరోలపై కాన్ఫిడెన్స్ పెంచేస్తుందా? రియాలిటీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఫ్యాన్స్ కి అవసరం లేకుండా పోయిందా? హీరోల కటౌట్లకి పాలాభిషేకాలు చేయటం కరెక్ట్ కాదని ప్రేక్షక దేవుళ్లకు ఎప్పుడు తెలుస్తుంది? టాలీవుడ్ హీరోలు తమ సోషల్ మీడియా ప్రమోషన్ ను ఉధృతంగా రన్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్లో సదరు హీరోలకు లేని ఇమేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. అయితే అది రియలా ఫేకా అనేది నెటిజన్లకు ఓ పట్టాన అర్థం కావడం లేదు. అందులో చెప్పే హీరోల రికార్డుల తాలూకు లెక్కలేవి నమ్మేటట్లుగా ఉండడం లేదు. అయినా సరే ఫోర్స్డ్ ఎంట్రీలు ఆన్లైన్ లో జరుగుతూనే ఉన్నాయి. హీరోల ఫ్యాన్స్ కు నిజానిజాలతో పని లేదనుకుంటా. అందుకేనేమో సినిమా తాలూకు అసలు లెక్కలు బయటకొచ్చినా ఈగోతో ఎవరో వాంటెడ్ గా చేయిస్తున్నారని చెప్తూ ఉంటారు. సినిమా రిలీజ్ రోజు పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టి ఇప్పటికీ కటౌట్లకు క్షీరాభిషేకాలు చేసేవారున్నారంటే ఇక ఏం చెప్తాను చెప్పండి. పైకి చూస్తున్నంత స్టార్డమ్ హీరోలకు రియాలిటీలో అంతగా ఉండదని అభిమానులకు ఎప్పటికి తెలుస్తుందో. మనమంతా పైకి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న పారితోషికాలు హీరోలకు అందడం లేదని తెలిస్తే ఫ్యాన్స్ ఏమైపోతారో. టాలీవుడ్, కోలీవుడ్ హీరోల పారితోషికాలపై ఇప్పటికీ ఫ్యాన్స్ లో చాలా ఎక్కువ నెంబర్లు కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. రియాలిటీలో వాటికి దగ్గరలో కూడా హీరోలు లేరని తెలిస్తే అభిమానులు ఏమైపోతారో. కోలీవుడ్ లో ఇప్పటికీ పాన్ ఇండియా మోస్తో భారీ బడ్జెట్లు పెట్టి చేతులు కాల్చుకుంటున్న నిర్మాణ సంస్థలు చాలానే ఉన్నాయి. లైకా ఈ మ్యాటర్లో ఇప్పటికే పలుమార్లు చేతులు కాల్చుకుంది. అయినప్పటికీ పదే పదే అటెంప్ట్లు చేస్తోంది. తాజాగా స్టూడియో గ్రీన్ లైకాతో పోటీ పడుతోంది. కంగువా మ్యాటర్లో ఏదో ఊహించుకుని ఇంకేదో చేయాలని చేసిన ప్రయత్నంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 400 కోట్ల సినిమాకు జస్ట్ 100 కోట్ల కలెక్షన్లే వచ్చిపడింది. సూర్య అభిమానులకు ఈ ఫీట్ తో తమ హీరో స్థాయి ఇంతేనని అర్థం చేసుకున్నారు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. దుల్కర్ సల్మాన్ భార్య అమల్ సూఫియాతో సరదాగా దిగిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆఫ్ స్క్రీన్ లో దుల్కర్ ప్రేమ ఎలా ఉంటుందో భార్యతో అతనికున్న బాండింగ్ ఏంటో ఈ పిక్స్ చూపిస్తున్నాయి. తండేల్ నుంచి సెకండ్ సింగిల్ శివశక్తి పాటను కాశీనగర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే అనివార్య కారణాలతో ఆ పాట విడుదల వాయిదా పడింది. త్వరలోనే ఈ పాటను మరో తేదీన రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. సో చూసారు కదా, ఇది వాల్టీ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.